నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని బిడలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. దేవుడు చేరి వచ్చిన మనందరినీ సమృద్ధిగా దీవించి ఆశించునుగాక. ఆమేన్. పండుగ అంటే దండగా అంటారు కొందరు. పండుగ అంటే అందరికీ సంతోషమే కదా. దండగ ఎట్లయితుందంటే డబ్బులు పెట్టి ఏదో ఆ పండుగ రోజైనా కొత్త గుడ్డలు లేక మరి ఏదో చేసుకోవడానికి స్పెషల్ ఉంటుంది కదా, అది సంతోషం. అయితే ఇప్పుడు మనము ఎవరు పండుగ ఆచరించడానికి వచ్చాము? యేసయ్య పండగ, ఆయన పుట్టినరోజు అని మనము జ్ఞాపం చేసుకుని ప్రపంచంలో ప్రతి దేశంలోన యేసయ్య పుట్టాడని పండుగ చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. అట్టి వారిలో మనము కూడా చిన్న సంఘముగా చేరి ఆయనను మరి పుట్టుక తేజని మనము కూడా స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. అయితే పండుగలలో రకరకాల పండుగలు ఉన్నాయి. క్రీస్తు పుట్టింది వాస్తవమే, చనిపోయింది వాస్తవమే, లేచింది వాస్తవమే, పరలోకమునకు కారణమై తండ్రి కుడిపార్శ్వము కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి ఆయన వచ్చేది కూడా ఖాయమే అని మనం చూస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏమి? క్రీస్తుని ఆరాధించే కదా. ఆరాధించుటయే శ్రేష్టమైన పండుగ అని మనం గమనించాలి. ఇప్పుడు లోకములోన పండుగలు ఎట్లా జరుగుతున్నవి, ఎందుకు యేసునామమును దూషింపబడుతున్నది అనేది లేఖనాలు మనం చూస్తే వాస్తవంగా దుఃఖకరంగానే ఉంటుంది. మనం తెలిసి కూడా నేటి దేవుని పిల్లల్లో సైతానుడుగులకు వాణి అంతా మీరు బాగా చేస్తారు, మంచిదే, నాదొక్క మాట చేర్చుకొని అలాగ చేయండి కదా, నన్ను కూడా జ్ఞాపం చేసుకొని నా యొక్క గుణలక్షణాలు కూడా కొంత జ్ఞాపం చేసుకొని మరి క్రీస్తుతో పాటు నన్ను కూడా ఆరాధించండి అని వాడు కూడా అంటున్నాడు. అలాగే వాని మాటలు కూడా చేర్చుకొని మనం ఆరాధిస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడే స్తుతి పాటలు పాడేటప్పుడే మనం అంతా ప్రసంగంతా విన్నాం. రెండోది కూడా మరి సహోదరుడు జ్ఞాపం చేశాడు. దేవునికి స్తోత్రాలు. అయితే మనము లేఖనాలను జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం జ్ఞాపం చేసుకుందాం. అది తెలిసిన విషయమే, వాక్యమును జ్ఞాపం చేసుకుందాం. అయితే ఆ దూత ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషము, సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట చూచెదరని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, యేసు ప్రభు పుట్టుక ముందే అంటే క్రీస్తు పూర్వమే 750వ సంవత్సరము ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మాటలు ప్రవచింపబడిన రీతిగా యేసయ్య మరి ఈ లోకములోన జన్మించే విషయము దేవదూతలు తెలియపరిచినట్లు చూస్తున్నాం. కాబట్టి లోకానికి మీకు సంతోషము ఆనందము కలిగజేయే శుభవర్తమానము ఏది అంటే యేసయ్యను గూర్చి చెప్పేది శుభవర్తమానము. యేసయ్యను గూర్చి చెప్పుటే శుభవర్తమానము. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడంట? మనందరి కొరకు. లోకమంతా ఉన్న ప్రజలందరి కొరకు ఆయన పుట్టాడని దేవదూత ద్వారా ప్రచురం చేయబడి ఉన్నది. ఇది మనకు తెలిసిన విషయమే. కాబట్టి దేవుడు పుట్టాడని చెప్పుటియే, యేసయ్య పుట్టాడని చెప్పుటియే, సర్వలోకానికి ప్రచురం చేయటియే మంచి వర్తమానం. యేసుప్రభుని గూర్చి చెప్పుటే మంచి వర్తమానము కనుక మహానందము కలిగించేదంట. యేసయ్య వార్త ఎటువంటిది?
లోకములో ఉన్న ప్రతి మానవునికి మహా సంతోషకరమైనటువంటి వర్తమానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూలోకములో తనకిష్టమైన ప్రజలకు సంతోషము సమాధానము కలుగునుగా. కానీ వాళ్ళు దేవునిని స్తుతించి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. రెండోదికి ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు కదా, భూలోకములోన ఎవరెవరు ఆరాధించి 3 ఆరాధన చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవదూతలు ఆరాధన చేశారు, కాపురులు కూడా ఆ వర్తమానమని విని వచ్చి ఆయన ఆరాధన చేశారు. మూడోదిగా జ్ఞానులు కూడా వచ్చి ఆరాధన చేశారు. ఈ విషయాన్ని కొంత జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, పండుగ అంటే అందరికీ సంతోషమే. ఉన్నోడు లేనోడు, ధనికుడు దరిద్రుడు ఏదో ఒక రీతిగా తెచ్చుకొని మరి కుటుంబంతో పాటు ఆనందంగా గడుపుతాం. బైబిలులోన ఎక్కడైనా యేసుప్రభు పుట్టింది తేజీ ఉంది, పండుగ చేయండి అన్నది ఎక్కడైనా ఉందా అని అడిగితే మనం ఏం చెప్తాం? ఉంది అని. ఎట్లా అంటే రాయబడకపోయినా యూదుల క్యాలెండర్లు వేరా, మన క్యాలెండర్లు వేరా. మరి యేసుప్రభువు మరి కరెక్ట్ 25వ తారీఖున పుట్టినాడా లేదా అనుకుంటే అదే లూకా సువార్త 2వ అధ్యాయం 21 వచనముల ప్రకారము అక్కడ 8వ దినమన ఉంది. యేసుప్రభు పుట్టిన తర్వాత దేవాలయానికి తీసుకొని పోయి ప్రతిష్ఠ చేయుట అనేది మనం చూస్తున్నాం. ఎన్ని దినాలకు? 8వ దినము. 25 ప్లస్ 8 33 దినాలు అవుతుందా లేదా? 33 దినాలు 8 మైనస్ చేస్తే ఎన్నో రోజు వస్తుందా? 25 వస్తుంది. కాబట్టి 25 అని మరి ఆనాడు శాస్త్రవేత్తలు తమకు ఒక పండుగ కావాలని శాస్త్రవేత్తలు ఏం చేశారు? యేసుప్రభు నిజంగా 25వ తారీఖున పుట్టినాడు అని. మరి రాయబడలేదు కదా, చరిత్ర ఎక్కడున్నా రాసుకొని ఉండొచ్చు. కాబట్టి 25వ దినమని ప్రపంచమంతటా శాస్త్రవేత్తలు లిఖించి మరి పెట్టినందువలన అదే చేస్తున్నారు. ఏది ఎటికేలకు ప్రియులారా, ఇది మనం చేసుకున్నట్లో ఏమో తెలియదు. ఏది ఎటికేలకు యేసుప్రభు పుట్టాడని సర్వలోకము తెలుసుకున్నట్టుకై దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి అనుకూలమైంది. ప్రపంచమంతట్లోన నేడు రక్షకుడు మీ కొరకు, అనేకుల కొరకు ఆయన పుట్టాడని చూస్తున్నాం. పుట్టినప్పుడు ఎవరెవరు ఆరాధన చేశారనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సహోదరుడు చెప్పాడు 3 ఆరాధన చేసినట్లుగా చూశాం. సరే, ఏది ఎటికేలకు ప్రియులారా, నేటి దినాలలో ప్రపంచంలో ఉన్న మానవుడు పండగ ఎట్లా చేస్తున్నాడు అంటే లేఖనాలకు అనుసరించినా లేక లేఖనాలకు విరోధంగా చేస్తున్నారా అని మనం చూస్తే విమోచన కాండం అంటే నిర్గమకాండము 32వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నేటి దినాలలో ప్రపంచంలోన మానవుడు నమ్మిన బిడ్డ పండుగలు చేస్తారో దేవుని వాక్యానుసారముగా లేదా వాక్యానికి తప్పి చేస్తున్నారా అనేది అక్కడ ఒక పండుగ చేసినట్లు చూస్తున్నాం. ఆరోను అది చూసి కట్టి మరియు ఆరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దానములు సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎట్లుంటారు వాళ్ళ పండుగ? ఎట్లుంది? తినుటకు త్రాగటానికి ఆడుకోవటానికి లేచారంట. ఇలా చేసినప్పుడు ఆ అధ్యాయమును మనం చదువునప్పుడు మోషే ఇది ఏమి ధ్వని అనుకొని దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఆ 10 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు రాసుకుంటూ ఆయన వెళితే మోషే ఏమాయినో మనకు తెలీదు. ఎక్కడ పోయినోడో సచ్చినోడో తెలీదు. మాకొక దేవత కావాలి, మాకొకరు అధికారి కావాలి, మాకొకరు మోషలాగా మా ఐగుప్తు దేశంలో విడిపించడానికి ఒక దేవత కావాలి చెయ్యమని చెప్తే ఇంకా ఆరోన్ ఏం చేస్తాడు? వారు చెప్పినట్లే బంగారు వారు పోగులు తీసుకొని అంటే ఒక యుద్ధం చేసినట్లు చూస్తున్నాం. నేటి దినాలలో కూడా ప్రజలు ఎట్లా చెప్తారో అట్లా చెప్తేనే కాపరి ఉంటాడు, లేకుంటే సస్పెండ్ డిస్మిస్ చేస్తారు కదా. ప్రజలు చెప్పినట్లు వినాల. కాపరి చెప్పిన ప్రజలు కాదు. సరే, యోగ్యమైన రీతికి చెబితే వింటారు. కనుక నేటి దినాలలో
ఆనాడు తినటానికి, త్రాగటానికి, ఆడుకోవటానికి లేచారు. మరి ఈ రోజులు కూడా అదే జరుగుతుంది. ఏమయ్యా క్రిస్మస్ వచ్చింది, ఏముందా లేదా, డ్రింక్ ఉందా లేదా, ఉంది. ఇదే పండుగ కదా. చాలా మందికి దేవుడిని ఆశాస్పదం చేయటానికి లోకముల అనేకులు క్రైస్తవులు అనబడిన వారు త్రాగటానికి లేస్తూ ఉన్నారు. త్రాగటే అదే తినటము, త్రాగటము, ఆడుకోవటము. నేటి దినాలలో డ్యాన్సులు, నేటి దినాలలో రకరకాలుగా ఏమేమో చేసుకొని చేస్తున్నాం కదా. ఇది దేవునికి మహిమ కాదా అని చూస్తాడు. దేవుడికి మహిమ కలగాలంటే స్తుతించాలి. వాళ్ళు ఆరాధన చేశారు. క్రీస్తుకు మహిమ కలగాలంటే ఆయనను ఆరాధించాలి. ఎక్కడ చూసిన నేటి దినాలలో అదే జరుగుతున్నది. తినటము, త్రాగటము, ఆడుకోవటము, అంటే డ్యాన్సులు వేయటము. అంత మాత్రం కాకుండా కానీ ఈ పండుగ ఎటువంటిది? క్రీస్తు పండుగ ఆత్మీయంగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆరాధించి ఈ పండుగను త్రాగటానికి, తినటానికి లేచినట్లు చూస్తున్నాం. అందును బట్టి దేవుని యొక్క కోపం రగులుకొని నాశనం చేస్తానన్నాడు. మోషే బాధపడ్డాడు. మరలా దేవుని దగ్గర క్షమాపణ పొంది ఎవరు మాత్రం చేశారో ఆ 3,000 మంది మరణించేట్లా చూస్తున్నాం. దేవునికి విరోధముగా అయిష్టమైన పండుగ చేయటం వలన ఎంతమంది చచ్చారని ఆ భాగం చూస్తున్నాం. 3,000 మంది. అదే 3,000 మంది కొత్త నిబంధనలు చూస్తే దేవుని యొక్క వాక్యం చేత, పాపాపరాధముల చేత చచ్చిన వారు మారమనసు పొందటం వలన ఏం కలిగింది? రక్షణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మంచిది ప్రియులారా, ఇప్పుడు మనం ఇవన్నీ డెకరేషన్ చేశాం. మరి ఈ దేనికి డెకరేషన్ చేశాం? దీంట్లో కూడా ఒక పాఠం ఉంది. దీంట్లో కూడా ఒక పాఠము ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పచ్చకి చెట్లు పెట్టారు. మనం ఎట్లుండాలంట? ఒక కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూస్తున్నాం. పచ్చగా నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు వలె పచ్చగా ఫలించాలి. ఫలించటానికే మనకు ఉంది. దేవుని పిల్లలు మనము ఆరాధించే వారమైన మనము ఎట్లుండాలి అంటే ఈ పండుగ దినం కాదు, ఎల్లప్పుడూ నీటి కాలం అంటే వాక్యం యొద్ద ఉన్న చెట్లు అంటే వాక్యము చదువుతున్న బిడ్డలు, వాక్యమును అంగీకరించిన బిడ్డలు పచ్చగా ఫలించాలి నా బిడ్డలనే దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు. తన వాక్యము ద్వారా తడుపుతున్నాడు, వాక్యము ద్వారా బలపరుస్తూనే ఉన్నాడు. రెండోదిగా పత్తిని మనం చూస్తున్నాం. ఈ పత్తి అట్లా నల్లగుందా? అవును. మన జీవితము కూడా యేసయ్య ఎటువంటి వాడు? పరిశుద్ధుడని ప్రతి గానముల చేత రాత్రింబగళ్ళు పొగడబడుతున్న దేవుడు. ఆయన నమ్మిన పిల్లలమైన మనము కూడా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధత కలిగి బ్రతకాలి నా బిడ్డలు. అట్టివారి పరలోక రాజ్యములు నాతో పాటు యుగాయుగముల వరకు ఉంటారు అనడానికి దేవుడు మనమును ఈ పత్తిని చూసినప్పుడు మనం నేర్చుకుంది ఏమిటంటే, నేను నీతిగా బ్రతకాలి. గనక సంవత్సరములు గతించిపోతున్నవి, పండుగలు వస్తున్నాయి, పండుగలు పోతూ ఉన్నవి. అయితే మన బ్రతుకు కూడా మారలేక ఉంటుంది. ఇంకా సమాధానం కలిగే ఉన్నాం. మూడోదిగా లైట్లు చూస్తున్నాం. ఎందుకు? యేసయ్య ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన నమ్మిన పిల్లలు మనము ఎలాగుండాలంట? వెలుగు బిడ్డల వలె ఉన్నది. కొందరు వెలుగునొద్దుకు రారు. లోకంలోనికి వెలుగు వచ్చిన కానీ చీకటి దాన్ని గ్రహించలేదు అంట. ఎందుకు గ్రహించలేదు? ఎందుకు వెలుగునొద్దుకు రారు అంటే, ఆ వెలుగునొద్దుకు వస్తే యోహాను సువార్త 3:18-19 చూస్తే, తమ క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దుకు రారంట. వెలుగునొద్దుకు వస్తే బ్రతుకంతా బయటపడుతుంది కదా, అందుకే మనుషులు వెలుగునొద్దుకు రారు. గనక మనం ఎంత అదృష్టవంతులము. వెలుగయ్యన్న యేసయ్యను అంగీకరించి హృదయములో ఉన్న ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన పాపపు ఆలోచనలు, పాపపు అన్నీ కడుక్కొని శుద్ధీకరించబడి కుమారులు కుమార్తెలు స్వీకరించబడి మన పేర్లు జీవగ్రంథములో లిఖించుకున్నాం, ఒప్పుకున్నాం. అందుకే వెలుగునొద్దుకు వచ్చిన వారు మాత్రమే ధైర్యంగా ఉంటున్నారు. గనక నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడంటే, ఇంకా పుట్టాడు. అవును, నీవు పుట్టలేదేమో. ఈ నేడైనా, ఈ దినమైనా, ఈ సమయమందైనా యేసయ్య పుట్టినాడు కాబట్టి ఆ పుట్టుకుని జ్ఞాపం చేసుకుని ఇంకా నువ్వు పుట్టాలి. నీవు పుడితేనే పరలోక రాజ్యానికి వెళ్తావు, లేకుంటలేదు అని యోహాను సువార్త 3వ అధ్యాయములోన 3వ వచనములు చూస్తున్నా. నికోదేము వచ్చాడు.
ఎట్లయ్యా తల్లి గర్భను పుట్టాలంటే నీ పుట్టాలి, పుడితేనే పరలోక రాజ్యం, లేకుంటే లేదన్నాడు. ఎట్లా పుట్టాలో తల్లి గర్భములు అంటే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే వాడు పరలోక రాజ్యం చేరతాడయ్యా అని చెప్పి. ప్రియులారా, ఇంకా పుట్టలేదేమో, ఇప్పుడైనా జ్ఞాపం చేసుకొని ఎందుకొరకు మనమందరం కూడి వచ్చాము, ఎందుకు దేవుడు సమకూర్చాడు అంటే ఇంకా నీవు పుట్టలేదు, ఇంకా నీవు హృదయంలోనికి మరి యేసయ్యను ఆహ్వానించలేదేమో గనక నీవు పుడితేనే నీకు సమాధానము, సంతోషము, ఆనందంతో ఉంటావు. నీవు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నా ఆశ. నీవు సంతోషంగా ఉండాలంటే నీవు పుట్టాలి. నీ పాప దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి నా వైపు తిరిగితే నీ వైపు తిరుగుతా. నీవు నా ఎద్దుకు వస్తే నేను నీ ఎద్దుకు వస్తా. నేడు నీ కొరకే నేను పుట్టాను, నీ కొరకే నీవు నా కొరకు పుట్టాలి. నీవు పుడితేనే నాతో ఉంటావు, నాలో ఉంటావు, నా యందు ఉంటావు, నా రాజ్యములో సకల పరిశుద్ధులతో పాటు కలిసి ముఖాముఖి చూచి నన్ను ఆరాధిస్తాం. అందుకొరకై నేను నీ కొరకై ఈ లోకానికి వచ్చాను. అసలు లోకానికి ఎందుకు వచ్చాడు అని చూస్తే మరి లోకములోన యోహాను సువార్త 3:16 ఏం చెప్పబడినది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుని విశ్వాసముంచువాడు రక్షణ పొందాలని దేవుడు లోకాన్ని ప్రేమించాడని చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎందుకు లోకానికి రావాలంటే పరలోకము నుండి భూలోకం వైపు ప్రతి ఒక్క మనుష్యుని తేరు చూశాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంట. ఉన్నవాడు లేనివాడు, ధనికుడు దరిద్రుడు, అందరూ లోకములో అందరూ పాపం చేశారు. ఆ పాపమును చూసి ఒక్కడైనా బాగున్నాడా అని చూస్తే ఒక్కడు కూడా లేడు, మేలు చేసేవాడు లేదు, అందరూ మింగేవారు, అందరూ మోసం చేసేవాడు, అందరూ నాశనం చేసేవాడు. భయంకరమైన పాపము అని రోమాపత్రిక 3వ అధ్యాయము మరి 10 నుంచి మనం చూస్తున్నాము. 9, 10, 14 వరకు మనకు చూడగలిగితే 27 వరకు చూస్తే అంతా పాపము చేసి అనుగ్రహించిన మహిమ పొందకి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న మనలను యేసయ్య తన శాశ్వతమైన ప్రేమ చిత్త ప్రేమించి పరమును విడిచి భూలోకానికి ఒక కన్యకను ఏర్పాటు చేసుకొని ఆమె గర్భములు పరిశుద్ధాత్మ వలన జన్మించి పెరిగి పెద్దవాడై లోకములోని అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు. చివరికి ఎన్ని కార్యాలు చేసినా మానవునికి రక్షణ కలగాలంటే రక్తం చిందించాలి. రక్తము లేకుండా పాపానికి క్షమాపణ లేదు అని మనం చూస్తున్నాం. అందును బట్టి యేసయ్య చివరికి ఏ అద్భుతాలు ఆశ్చర్యకార్యం వలన సూచక్రియల వలన మరి చేసిన మానవునికి రక్షణ కలగలేదు. రక్షణ లేకుండా మోక్షము దారి లేదు. మోక్షానికి చేరాలంటే రక్షణ కావాలి. అందుకే ఆ రక్షణ కలిగించుటకై యేసయ్య రక్షకుడిగా వచ్చాడు. రక్షించాలంటే ఆయన ప్రాణమును పెట్టాలి. అందుకే మన పాప భారమంతా ఆయన మ్రోను మీద మోసుకొని శిలువలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడి రక్తమంతా చిందించాడు. రక్షణని సిద్ధపరిచాడు. ప్రభువా, వీరేమి చేస్తున్నారు ఎరుగరు, క్షమించమని మన పక్షంగా విజ్ఞాపన చేశాడు. కాబట్టి యేసయ్య మరణించకపోతే మానవునికి జీవం లేదు. కాబట్టి మానవుడు జీవించాలి, చనిపోకూడదు, యుగ యుగముల వరకు జీవించాలని దేవుని ఆశ. అందుకొరకే యేసయ్య తాను మరణము పొంది జీవాన్ని కలగజేశాడు. మరణములో నుండి మానవుని జీవములోనికి నడిపించాడు. నరకము నుండి పరలోకానికి నడిపించాడు. చీకట్లో నుండి అత్యేకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఎవరిని? నమ్మిన వారిని, విశ్వసించిన వారిని, రక్షణ పొందిన బిడ్డలకు ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రాలు.